రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రమాదానికి కారకులైనటువంటి వారు పట్టించుకోవడం లేదని నిరసిస్తూ చిట్యాల మండలం గుంటూరుపల్లిలో బాధిత కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. చిట్యాల మండలానికి చెందిన సరిగొప్పుల మొగులయ్య సొంత పనుల నిమిత్తం పరకాలకు వెళ్తున్న క్రమంలో గుంటూరుపల్లికి చెందిన కోటపాటి కొండయ్య అనే వ్యక్తి ఢీకొట్టాడని, దీంతో మొగులయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, అయితే ఈ ఘటనకు కారణమైనటువంటి కొండయ్య కనీసం పట్టించుకోవడం లేదని, బాధితునికి వైద్య ఖర్చులు భరించి న్యాయం చేయాలంటూ అతని ఇంటి ముందు ధర్నాకు దిగారు. కాగా పోలీసులు చేరుకొని ధర్నాను విరమింపజేశారు. చిట్యాల గ్రామ పంచాయతీలో పనిచేస్తాడు. ఆయన గత 3 రోజుల కింద యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో కావున ఏంటంటే యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ యాక్సిడెంట్ కారణమైన వ్యక్తి ఆయనను వదిలేసి పోవడం, ఆయనను కనీసం పట్టించుకొని ఆయన ఎట్లున్నాడు, ఆయన స్థితి ఏంది, కనీసం అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్ కన్నా తీసుకుపోదాం, లేకపోతే మనం మానవత్వంగా మనం పనిచేయాలనే అటువంటిది లేదు. ఆయనను వదిలేసి పోతే ఆయనను అరే ఎట్లా పడిపోయిండు మన మొగిలి కదా అని చెప్పేసి ఆయనను తీసుకొని చిట్యాల హాస్పిటల్ రావడం జరిగిన తర్వాత ప్రాబ్లం సీరియస్ ఉండడం వల్ల చిట్యాల హాస్పిటల్ వాళ్ళు పెద్ద హాస్పిటల్కు రాశారు. మనకు దారిలో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ ఉన్నది కాబట్టి ఎన్ఎస్ఆర్లో మనం జాయిన్ చేసినాం. ఆయనకు బ్రెయిన్ అంటే సివియర్ ప్రాబ్లం కాబట్టి ఫస్ట్ మనకు మనిషి ముఖ్యం కావచ్చు, మనం బ్రెయిన్కు సంబంధించింది కాబట్టి మనం సరిగొమ్ముల మొగిలి చిట్యాల జీపీలో విధులు నిర్వహిస్తున్న తరుణంలో ఆయన సొంత పని మీద పరకాలకు వెళ్తున్నటువంటి క్రమంలో తిరుమలాపూర్ దగ్గరికి వచ్చేసరికి గుంటూరుపల్లికి చెందినటువంటి కొండన్న అనేటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఈయన ఎడమవైపు ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో ఆయన సడన్గా రావడం వల్ల అక్కడ వెంటనే ఆయన పడిపోవడం జరిగింది. పడిపోయిన వెంటనే ఆయన తలకు గాయాలై చెవులో నుంచి ముక్కులో నుంచి తీవ్రమైనటువంటి రక్తస్రావం జరగడం జరిగింది. కానీ ఆ ప్రమాదానికి కారకుడైనటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆయన కనీసము ఆ రోడ్డుపై పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని పరామర్శించి కనీసం 108కు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనం మానవ సమాజంలో ఉన్నాము, మానవత్వం మర్చిపోయి ఆయన టక్కన అక్కడ ఆ పడిపోయినటువంటి వ్యక్తిని కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. మరి అదే గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు గుర్తించి మొగిలయ్యను హాస్పిటల్కు తరలించడం జరిగింది. చిట్యాల హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత సీరియస్గా ప్రమాదం ఎక్కువ ఉన్నది అని చెప్పి డాక్టర్ చెప్పిన తర్వాత అక్కడ నుంచి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. మరి ఈ సంఘటన జరిగి దరిదాపు 3-4 రోజులు గడుస్తూ ఉన్నది. ఇప్పటికి కూడా కనీసం ఆయన కానీ ఆయన తరపున పెద్ద మనుషులు కానీ ఎవరు రాలేదు. ఆ ప్రమాదంలో ఎవరైతే ఉన్నారో ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి బ్రెయిన్ ఇంజ్యూర్ కావడం జరిగింది, తీవ్రమైన రక్తస్రావం, ఇప్పటికి కూడా బెడ్ పైన ఉండడు. మరి అట్లాంటి పరిస్థితిలో కనీసం మానవత్వం మర్చిపోయి ఆ వ్యక్తిని పరామర్శించడం కానీ, కనీసం ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ, కుటుంబాన్ని కలిసే ప్రయత్నం చేయలేదు. ఏదైతే ప్రమాదానికి గురైండో ఆయనకు కనీసం ప్రమాదానికి సంబంధించినటువంటి ఏదైతే హాస్పిటలైజేషన్ ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులను చెల్లించాలని చెప్పి పెద్దలు కూడా తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని కూడా విస్మరించి పెద్దల యొక్క ఆలోచన నిర్ణయాన్ని కూడా ధిక్కరించడం జరిగింది. మేము ఏమంటున్నామంటే నిజంగానే ఆయన కోటీశ్వరుడు కాదు, రోజు పని చేసుకుంటే డొక్కాడితే కానీ రెక్కాడని పరిస్థితి. అట్లాంటి వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు కనీసం మానవత్వం లేకుండా వివరించడం చాలా దుర్మార్గమైన చర్య. కొండన్న మరియు ఆయన కొడుకు ప్రసాద్ వీళ్ళ మొండి వైఖరికి నిరసనగా వాళ్ళ ఇంటి ముందు వచ్చి న్యాయపరంగా మాకు న్యాయం అందించాలి ఆ బాధిత కుటుంబానికి, కానీ న్యాయపరంగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా న్యాయబద్ధంగా నిరసనకు తిరగడం జరిగింది. కావున వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు, జరిగిన విషయం తెలుసుకోండి. దాంట్లో ఏదైతే జరిగిందో ఆ విషయం పట్ల మనం మానవ దృక్పథంతో అందరం కూడా సహకరించాలని కోరుకుంటూ